టిట్టిభము అనేది ఒక చిన్న పక్షి. దానిని లకుముకి, పిట్ట అని కూడా అంటారు. ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేతకోసం వెళ్ళింది. అది తిరిగివచ్చి చూసేసరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి ఈడ్చుకునిపోయాయి. గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడింది. అయ్యో, నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకునిపోయిందే అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోదించింది. ఏడుపు అపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటిబొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒకచోట ఉమ్మివేసేది. మళ్లీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంచి దూరంగా పోయి ఉమ్మివేయసాగింది. ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఊమ్మివేసే పనిలో నిమగ్నమయ్యింది. ఆ సముద్రజలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. టిట్టిపపక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేశాయి. సముద్రాన్ని తోడివేయడం నీవల్లవుతుండా అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దానికి సాయం చేశాయి. మొత్తానికి టిటిపపక్షులన్నీ కలిసి సముద్రంలోని నీటిని పీల్చడం, బయట వదిలివెయ్యడం, ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటని వాటిని అడిగాడు. తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకునిపోయిన విషయాన్ని టిటిబపక్షి సముద్రుడితో మొరపెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనస్సు కరిగిపోయింది. తన గర్భంలోకి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి టిట్టిపపక్షికి అప్పగించాడు. పని చిన్నదా, పెద్దదా, అవుతుందా, కాదా అనేది కాదు. ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్ని, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్ని కథ మనకు అందిస్తోంది.